ఇచ్చిన మనిషిని తల్లి అంటారు, ప్రాణం పోసిన వాళ్ళని దేవత అంటారు. నువ్వు అమ్మవో దేవతవో నాకు తెలియదు. ఆపదలో ఉన్న నాకు సాయం చేసి నా తల్లి ప్రాణాలను కాపాడావు. నీకు నోరు తెరిచి కృతజ్ఞతలు చెప్పుకునే అదృష్టం, నీ పాదాలను తాకే అవకాశం నాకు లేదు. చేతులెత్తి నమస్కారం చేసినా నీకు తెలియదు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు. వచ్చే జన్మలోనైనా నాకు అవకాశం ఇవ్వు తల్లి. శివాజీ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? దారి తప్పి ఇక్కడికి వచ్చాను. నా దారి ఏదో తెలుసుకుని వెళ్ళిపోతున్నాను. అంటే ఆదరించిన వాళ్ళని వదిలేసి నీ దారి నువ్వు చూసుకుంటున్నావు అన్నమాట. నేను ఇక్కడుండి వాళ్ళకు ఉపకారం చేయలేకపోయినా అపకారం చేయటం నాకు ఇష్టం లేదు. నువ్వు ఈ గడప దాటి వెళ్తే ఆ ముసలి దంపతులకి ద్రోహం చేసినట్టే. రాధిక, అవును శివాజీ, ఇప్పటిదాకా బుజ్జి మా దగ్గరే ఉన్నాడని వాళ్ళెంతో మురిసిపోతున్నారు. ఇప్పుడు ఇది నిజం కాదని తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో ఆలోచించావా? వాళ్ళు మురిసిపోతున్నారని అద్దంలో చందమామను చూపిస్తూ ఎన్నాళ్ళు ఇలా మోసం చేయమంటావు? నువ్వు చూపిస్తున్నది అద్దంలో చందమామని కాదు శివాజీ, అమావాస్యలో చంద్రుణ్ణి. ఆ చంద్రుడే లేడు, ఎప్పటికీ రాడు. ఎందుకంటే తాతయ్య అమ్మమ్మ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన బుజ్జి ఎప్పుడో చచ్చిపోయాడు. నిజం శివాజీ, బుజ్జి ఎంతో గొప్పవాడే ఇక్కడికి తిరిగి వస్తాడని ఆ పెద్దవాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ తాగుడికి తిరుగుడికి బానిసై అనారోగ్యంతో బుజ్జి చచ్చిపోయాడు. ఈ విషయమే ఆ పెద్దవాళ్ళకి చెప్పి ఓదార్చి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. కానీ అప్పటికే బుజ్జి స్థానంలో మీ ఇద్దరు నాటకం ఆడుతున్నారు. చూపులేని వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూశాను. ఆ బుజ్జిని మీలో చూసుకుని వాళ్ళు పొందే ఆనందాన్ని చెడగొట్టలేక నేను మీతో కలిసి నాటకం ఆడాను. కొన్నాళ్ళు మీరు ఇలాగే నాటకం ఆడి వెళ్ళిపోతే బుజ్జి అమెరికా వెళ్ళిపోయాడని వాళ్ళని నేను నమ్మిస్తాను. ఆ నమ్మకంతో వాళ్ళు చనిపోయేదాకా మనశ్శాంతిగా బతుకుతారు. ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయికుల్ని కాపాడాల్సిన బాధ్యత నీది కదా? ఇన్నాళ్ళు నీకు నీడనిచ్చిన చెట్టుని నరికేసి వెళ్ళిపోతావా? నీ అమ్మను బతికించుకోవాలని నువ్వు ఎంత తపన పడ్డావో అదే ప్రేమతో ఆ ముసలి దంపతులకు ప్రాణదానం చేయలేవా? చెప్పు శివాజీ. హలో మిస్టర్ శివాజీ అలియాస్ గోపాలకృష్ణ గారు. సడన్ గా గౌతమ్ బుద్ధుడిలాగా చెట్టు కింద చేరిపోయారు. మీ మూడ్ని నేనేమైనా చెడగొట్టానా? ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ లేకపోతే జీవితంలో థ్రిల్ ఉండదేమో. అంతేకాదు, సరదా లేకపోతే లైఫ్ కి అందమే లేదు. అందుకే నిన్ను నా రూట్లోకి తెచ్చుకుందాం అనుకుంటున్నాను. కాశీ నుండి రామేశ్వరానికి వెళ్లే రూటా? బోల్డ్ అంత శృంగారం బ్యాంక్ లో దాచాను. అప్పుడే నిన్ను సన్యాసం తీసుకొని ఇస్తానా? కోరి కోరి కన్నె పిల్ల కొంగు జార వేస్తుంటే కొబ్బరుండలడిగే వాడిని ఏవనాలి పిల్లగాలి. ఇక్కడింత మోసం జరుగుతుందని నాకు ముందే తెలుసు శాస్త్రి. ముందే తెలిస్తే ఇప్పుడంటే వచ్చేది. నేను లేట్ గా రావడానికి కారణం ఉందయ్యా. ఏ ఫ్లైట్ లేటా? నోనో, ఇక్కడ పరిస్థితి తెలుసుకోమని మా అమ్మాయి రాధికను పంపించాను. విషయాలన్నీ ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తూనే ఉంది. మణికంఠ, ఈ లంబూ జంబుగా ఇద్దరు ఆ బంగాళాన్ని బంగాళాఘాతంలో ఉంచేసే లోపలే వాళ్ళిద్దరు బతుకు బయట పెట్టాలి. అలాగే, నువ్వు వెళ్ళి టాక్సీ తీసుకురా. అరే ఓ టాక్సీ! వస్తేరండి లేకపోతే శాస్త్రి, టాక్సీ ఏదయ్యా? ఏం టాక్సీ ఊరుకోండి సార్. ఏదో అమెరికాలో టవర్స్ గుద్దేసిన పైలట్ లా పోజు కొడుతున్నాడు. పెట్రోల్ ధర పెరిగింది, 400 ఇస్తారా, 500 ఇస్తారా, 1000 రూపాయలు ఇస్తారా? ఇదే మీ అమెరికాలో ఇస్తారని ఇంత తక్కువ దూరానికి? ఇదిగో, అమెరికా విషయం పక్కన పెట్టవయ్యా. నీ చేతస్థంతో వాళ్ళ బ్రెయిన్ కూడా తినేస్తుంటావు.
కర్మయ్యా కర్మ వెళ్ళు వెళ్ళవయ్యా ఉండండి సార్ మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగా? మణికంఠ జగదీశ్వరి రే రమేష్, ఇంకా నీకు బుద్ధి రాలేదా? ఈ భగవంతుడు ముగ్గురు బాగుపడదాం అనుకుంటున్నావా? నాకు సెంటిమెంట్స్ లేవు, నాకు డబ్బే ముఖ్యం. రే రమేష్, వాళ్ళు మనకు రక్తం పచ్చకపోయినా ఆకలితో ఉన్న మనకి అన్నం పెట్టారా? దిక్కులేని మనం వాళ్ళ నీడలో తలదాచుకున్నావురా. ఆ విశ్వాసంతో వాళ్ళకు మెలు చేయకపోయినా పర్వాలేదు, ద్రోహం మాత్రం చేయకూడదు. పదరా. నేను రాను. జీవం లేని ఈ బొమ్మను అమ్ముతాను. ఆ డబ్బుతో నేను కన్న కళల ప్రపంచంలో కలర్ఫుల్ గా బతుకుతాను. రోజుకు 4 సార్లు తింటాను. పూటకు 3 డ్రెస్సులు మారుస్తాను. టన్ల పరుపుల మీద డబ్బు పరుచుకుని సుఖంగా నిద్రపోతాను. ఎక్కడ? రైల్వే ప్లాట్ఫామ్ మీదనా, ఫుట్పాత్ మీదనా? నీకెక్కడా సుఖంగా నిద్ర పట్టదురా.